గారు డెవలప్మెంట్ బాగా చేశారంటున్నారు. 4.5 ఏళ్ళలో జరిగిందంటారా? జరిగిందండి. ఏమేమి జరిగింది? ఏమేమి జరిగినాయి అంటే 2014 నుంచి కూడా మాకు అంతకుముందు డ్వాక్రా మహిళలకు అనేది మాకంటూ ఒక పసుపు కుంకుమ కింద ఎవరు ఏ నాయకులు కూడా మాకు రూపాయి వేసింది లేదు మాకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 2 సార్లు కూడా 2 పదులు 20,000 మాకు వర్తించాయి. పసుపు కుంకుమ కింద ఏ పుట్టింటి వాళ్ళు కూడా ఇప్పుడు సపోజ్ అలా సంవత్సరానికి 10,000 అని ఏమీ ఉండదు కదా. అలాంటిది 2 సార్లు కూడా మేము 15,000 చొప్పున వచ్చినాయి మాకు. అది కూడా 2 విడతలుగానే వచ్చింది, ఇంకో విడత రాలేదన్నారు. వస్తాయండి. వచ్చే నెలలో ఇప్పుడు మనకి చెక్కులు ఆల్రెడీ వచ్చిన తర్వాత అది రావు అన్న ఇదేం ఉండదు కదండి. చెక్కులు ఆల్మోస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా మనకి వచ్చినట్లే కదా. అదే మరి తను అన్న మాట నిలబెట్టుకోవడానికి బాబు అయితే ప్రయత్నం చేస్తున్నారు. 4వ తేదీన పసుపు కుంకుమ చెక్ అన్నారు, వచ్చేసి అంటారా? వస్తాయండి. ఇప్పుడు రెండు వేసినవి ఇంకోటి రాదన్న ఇదేం ఉండదు కదండి. ఇప్పుడు వస్తాయన్న ఇది ఉంటేనే కదా మనకి ఇచ్చేది. మీరు చెప్తున్నారు ఏమో ఈ ఎలక్షన్ ముందు కదా, జరుగుతుందో లేదో సాధ్యం అవ్వదేమో అంటున్నారు. లేదండి, వస్తామేనండి. వేస్తామేనండి. ఇంకో మాట అంటున్నారు, గెలుపు ఖచ్చితంగా టీడీపీదే అంటారా? మరి మా మహిళల వరకు మాకు టీడీపీదేనండి. ఎందుకంటే మేము అందరూ వచ్చినాయి. మా మహిళలందరికీ కూడా పసుపు కుంకుమ కింద రాని వాళ్ళు ఎవరూ లేము. చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల మోడీ గారు, కేసీఆర్ గారు పెద్దవారి సపోర్ట్ ఉంది కదా జగన్కి, ఈ టైంలో కూడా టీడీపీ గెలుస్తుందని ఏంటి నమ్మకం అని? ఆ మహిళలందరం కూడా మేము టీడీపీకేనండి. ఎందుకంటే మాకు చాలా నమ్మకం, మాకు బాగా నమ్మకం, బాగా చేస్తున్నారు. 2014 తర్వాత మాకు చాలా అభివృద్ధి జరిగింది బాగా.